హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ జాబ్ అప్డేట్స్ ఛానల్. సో మరో జాబ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే బీఈఎంఎల్ లిమిటెడ్ నుండి కొన్ని వాకిన్ ఇంటర్వ్యూస్ పడిని, అవేంటో చూద్దాం. ముందుగా ఆ బీఈఎంఎల్ వేకెన్సీస్ చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా నోటిఫికేషన్స్ కావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఈ బీఈఎంఎల్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, ఇది ఒక మల్టీ టెక్నాలజీ కంపెనీ, అంటే నవరత్న కంపెనీ కింద వస్తుంది అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఇట్ ఈస్ అ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డిఫెన్స్ ఏరోస్పేస్, అలాగే రైల్, మెట్రో, మైనింగ్, కన్స్ట్రక్షన్, అలాగే వందే భారత్ స్లీపర్ ట్రైన్స్, మెట్రో రైల్ కోచెస్, హై మొబిలిటీ, ఆర్మౌర్డ్ రికవరీ వెహికల్, స్పెషల్ అప్లికేషన్ ఇంజిన్స్ ఫర్ డిఫెన్స్, ఏఐ బేస్డ్ హై అండ్ మైనింగ్ ఎక్విప్మెంట్. సో ఈ హై ఎక్విప్మెంట్, ఓకేనా, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఇది. సో ఇది ఒక ప్రెస్టీజియస్ కంపెనీ కాబట్టి దీనిలో జాబ్ కొట్టాలని చాలామందికి డ్రీమ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయండి. మరి ఈ బీఈఎంఎల్ లిమిటెడ్లో వేకెన్సీస్ ఏంటో చూద్దాము. సో దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి బెంగళూరులో ఉంది. సో ఆ జాబ్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ జాబ్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఈ జాబ్ అండి. సో ఈ మొత్తం 45 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి బీఈ ఆర్ బీటెక్ 60% ఉండాలి. బీటెక్లో మెకానికల్ కానీ, లేదంటే ప్రొడక్షన్ కానీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ చదివి ఉండాలి. అండ్ రిలాక్స్డ్ బై 5% ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి, అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకు ఒక 5% రిలాక్సేషన్ ఇచ్చాడు. అంటే 55% ఉంటే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు. మిగతా జనరల్ ఓబీసీ అందరికీ 60% ఉండాలి కంపల్సరీగా. సో దీంతోపాటు పోస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అదేంటంటే 2 years పోస్ట్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్స్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, అలాగే ప్రొడక్షన్ కంట్రోల్, ఆర్&డి, ప్లానింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ క్వాలిటీ. సో వీటిల్లో ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా మంచిది. అవి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. మరి ఏరియా పోస్టింగ్ ఆర్ డిపార్ట్మెంట్, ఎక్కడ పోస్టింగ్ ఇస్తారంటే డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కానీ, ప్రొడక్షన్ కంట్రోల్లో కానీ, ఆర్&డి డిపార్ట్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ, ప్లానింగ్, అలాగే ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, క్వాలిటీ డిపార్ట్మెంట్ కానీ, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి పోస్టింగ్ అనేది ఇస్తారు. మరి దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ ఏంటంటే 29 years ఉందండి. అది జనరల్ కేటగిరీ కింద. మిగతా వాళ్ళకి మీకు తెలిసిందే, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఒక 3 years రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 34 years వరకు అప్లై చేసుకోవచ్చు. మరి సెకండ్ జాబ్కి వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఈ జాబ్ కోడ్ R002. సో దీని వేకెన్సీస్ వచ్చి 35 ఉన్నాయి. సో ఈ జాబ్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈ బీటెక్ విత్ 60%, అంటే 60% కంపల్సరీగా ఉండాలి ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 60% ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5% రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 55% ఉంటే సరిపోతుంది. మిగతా జనరల్ కేటగిరీ ఓబీసీకి 60% ఉండాల్సిందే. దీనికి కూడా 2 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షను, ఆర్&డి, ప్లానింగ్, ప్రొక్యూర్మెంట్లో ఉండాలి. వీళ్ళని కూడా అదే ప్రొడక్షన్ కంట్రోల్, ఆర్&డి, ప్లానింగ్, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ, మెయింటెనెన్స్ ఈ డిపార్ట్మెంట్లో వేస్తారు. దీనికి కూడా 29 years అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఓబీసీ అయితే 32 years వరకు అప్లై చేయొచ్చు. అదే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 34 వరకు అప్లై చేయొచ్చు. మరి థర్డ్ది పొజిషన్ ఏంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, R003 పోస్ట్ కోడ్. సో దీనికి వచ్చి వేకెన్సీస్ ఒక 20 ఉన్నాయి. సో దీనికి బీఈ ఆర్ బీటెక్ విత్ 60% ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో బీటెక్ చదివి ఉండాలి. 60% ఉండాలి జనరల్ కేటగిరీ ఓబీసీకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% ఉంటే సరిపోతుంది. మరి దీనికి కూడా పోస్ట్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలి. జనరల్గా ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్స్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ కంట్రోల్, ఆర్&డి, టెస్టింగ్ అండ్ ఫర్నిషింగ్. సో దీనిలో ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తారు, ప్రిఫరెన్స్ అన్నది ఇస్తారు. మరి వీళ్ళని ఎక్కడ పోస్టింగ్ చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అలాగే ఫర్నిషింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్లో
వీళ్ళకి వేస్తారు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా వీటికి కూడా 29 ఉంది. సో ఇవండి పోస్టులు మొత్తం. సో ఈ పోస్ట్లో కొన్ని ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడు. షుడ్ బి విల్లింగ్ టు వర్క్ సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్. అంటే ఇది షిఫ్ట్ బేసిస్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రొడక్షన్ అన్నది జరిగింది కాబట్టి సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ అలాగా షిఫ్ట్ బేసిస్లో కనుక వర్క్ అంటే విల్లింగ్ టు వర్క్ అయి ఉండాలి అని చెప్తున్నాడు. అలాగే షుడ్ బి విల్లింగ్ టు ట్రావెల్ సప్లయర్ ఆర్ వెండర్ ప్రెమిసెస్. అలాగే నియరెస్ట్ సప్లయర్ దగ్గరికి, వెండర్ దగ్గరికి కూడా ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంది. సో అది కూడా విల్లింగ్ ఉండాలని చెప్తున్నాడు. అలాగే క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ వన్ జాబ్ పోస్ట్ ఓన్లీ. ఒక జాబ్కే అప్లై చేయాలి క్యాండిడేట్స్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. అలాగే వాకిన్ ఇంటర్వ్యూ డేట్స్ ఇచ్చేసాడు, అయ్యేంటో చూద్దాం. ఫస్ట్ పోస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ వాళ్ళకి, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసరికి వీళ్ళకి వచ్చేసరికి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 15/11/2025. వెన్యూ ఆఫ్ ద వాకిన్ ఇంటర్వ్యూ వెన్యూ ఎక్కడంటే BEML కళామందిర, BEML టౌన్షిప్, బెంగళూరు. ఇది బెంగళూరు దగ్గర ఉందండి. ఈ బెంగళూరుకి వెళ్ళి అటెండ్ అవ్వాలి మీరు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఈ పోస్టులకు వచ్చేసరికి 16 అండి ఇచ్చింది, 16/11. దీనికి కూడా సేమ్ వెన్యూ, అటెండ్ అవ్వాల్సిన వెన్యూ అదే. ఓకేనండి. మరి ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చాడు, ఏంటో చూద్దాం. ద ఎంగేజ్మెంట్ విల్ బీ ఆన్ ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years. అంటే ఇది కాంట్రాక్ట్ బేస్ అని స్టార్టింగ్లో చెప్పాను. సో 4 years కాంట్రాక్ట్ ఉంటుంది. సో అదొక ఫిక్స్డ్ టెన్యూర్ పెట్టాడు. అండ్ విచ్ విల్ బీ రెన్యూవల్ ఎవ్రీ ఇయర్ బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ పారామీటర్స్ అండ్ కండక్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. such engagement shall be terminated after completion of the contractual period. కాంట్రాక్చువల్ పీరియడ్ 4 years తర్వాత ఆ జాబ్ అనేది ఆటోమేటిక్గా టెర్మినేట్ చేసేస్తారు. ఓకేనండి. అలాగే ద లొకేషన్స్ ఆఫ్ ద జాబ్ పోస్టింగ్ వుడ్ బి టెంటేటివ్ అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫరబుల్ డ్యూరింగ్ ద 4 years ఆఫ్ సబ్జెక్ట్ టు ద కంపెనీ రిక్వైర్మెంట్స్. ఈ తర్వాత ఏదైనా ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. ఆ 4 yearsలో తనకి నచ్చిన చోట కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ద కంపెనీ రిక్వైర్మెంట్ the offer of the engagement may be issued on need basis from time to time or in the phased manner. ఓకేనండి. ఆ టైం టు టైం బట్టి కూడా ఆ ఎంగేజ్మెంట్ యొక్క దానిలో ఉన్న కండిషన్స్ కూడా వాళ్ళు మార్చినప్పుడు మనకి ఇంటిమేషన్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ కన్సాలిడేటెడ్ పే అనేది ఇచ్చాడు, ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇయర్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో 35,000 ఇస్తాడు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 37,500 ఇస్తాడు శాలరీ. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి పర్ మంత్ 40,000. ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి పర్ మంత్ 43,000 ఇస్తాడండి. సో దీన్ని బట్టి మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోండి. మరి ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఓన్లీ ఇండియన్ నేషన్స్ ఓన్లీ మే అప్లై అన్నాడు. అంటే ఓన్లీ ఇండియన్ పర్సన్సే అప్లై చేయాలి. అలాగే ఏజ్ కూడా చెప్పినట్టుగా 29 years అని చెప్పాను కదండి జనరల్ కేటగిరీకి. అలాగే ఓబీసీకి అయితే 3 years రిలాక్సేషన్ ఇచ్చాడు ఓబీసీకి. SC/STలకి అయితే 5 years ఇచ్చాడు. సో దాన్ని బేస్ చేసుకుని ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏముందో చూద్దాం. సెలక్షన్ ప్రొసీజర్కి వచ్చేసరికి ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ రిటన్ టెస్ట్ ఆఫ్ 1 hour డ్యూరేషన్. ఒక 1 hour టెస్ట్ ఒకటి పెడుతున్నాడండి. ద రిటన్ టెస్ట్ విల్ బీ కంప్రైజింగ్ ఆఫ్ 50 multiple choice questions టు టెస్ట్ ద టెక్నికల్ ఎబిలిటీ. అంటే మన కోర్ సబ్జెక్ట్ మీద ఒక 50 multiple questions ఇస్తాడు. ద క్వశ్చన్స్ విల్ క్యారీ 1 mark ఈచ్ అండ్ దేర్ విల్ బీ నో నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ ఏమీ లేదు. జస్ట్ 50 questions ఉంటాయి. 50 questions మీరు అన్నిటిని అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ద పాస్ మార్క్ ఫర్ ద రిటన్ టెస్ట్ విల్ బీ ఫిక్స్డ్ అట్ 60%, విచ్ విల్ బీ రిలాక్స్డ్ బై 5% ఫర్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ SC/ST PWT కేటగిరీ అన్నాడు. ఓకేనండి. జనరల్గా అయితే జనరల్ కేటగిరీ వాళ్ళు 60% వస్తే సరిపోతుంది రిటన్ టెస్ట్లో. అదే SC/ST PWT క్యాండిడేట్స్కి అయితే 5% ఇచ్చాడు. అంటే 55% తెచ్చుకుంటే సరిపోతుంది. ద క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెరిట్ బేస్డ్ ఆన్ ద వేకెన్సీ అడ్వర్టైజ్డ్ అండ్ మేనేజ్మెంట్ రిజర్వ్స్ ద రైట్ టు రిస్ట్రిక్ట్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్. ఇక్కడ మళ్ళీ ఇచ్చాడు ఏంటంటే క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ చేసిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తాడు మెరిట్ బేస్ అని చెప్పాడు. ఓకేనండి. మరి సెకండ్ ఫేజ్ అన్నది ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే ఇంటర్వ్యూ నెక్స్ట్ ఆ ఫస్ట్ ఫేజ్లో రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఏం చేస్తాడంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తాడు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది ఆ షార్ట్ లిస్టెడ్ ఉన్న వాళ్ళకి. ఆల్ ద రిలవెంట్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ యాజ్ పర్ ద అడ్వైజ్డ్ క్రైటీరియా విల్ బీ స్క్రూటినైజ్డ్ డ్యూరింగ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్ అండ్ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఫౌండ్ టు బీ మీటింగ్ ద అడ్వర్టైజ్డ్ క్రైటీరియా ఓన్లీ విల్ బీ పర్మిటెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ.
ఓకేనండి. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మీరు గనక సరైన డాక్యుమెంట్స్ అంటే మీ బీటెక్ సంబంధించి 60% లేకపోయినా, ఇంకేదైనా మీరు పాస్ అవ్వకపోయినా దానికి సంబంధించి ఏ క్రైటీరియాలో కూడా మీరు అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చిన ప్రకారం సాటిస్ఫై అవ్వకపోతే మీరు ఇంటర్వ్యూకి పిలవడనమాట. ఓకే. ఆ థర్డ్ ఫేజ్ సెలక్షన్ విల్ బి పర్సనల్ ఇంటర్వ్యూ. ఆ పర్సనల్ ఇంటర్వ్యూ అన్నది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ద ఫైనల్ సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ ఇన్ ద పర్సనల్ ఇంటర్వ్యూ. పర్సనల్ ఇంటర్వ్యూని బేస్ చేసుకునే ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇదండి ఈ ప్రాసెస్ అన్నది ఇలా ఉంది. మరి దీనికి అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు ఆన్లైన్ సైట్కి వెళ్ళండి. ఆ ఆన్లైన్ సైట్ ఆల్రెడీ ఇచ్చాడు, www.bemindia.in అని చెప్పేసి ఒక ఆన్లైన్ సైట్ ఇచ్చాడు ఆ కంపెనీది. సో అది మీరు లాస్ట్ డేట్ వచ్చేసి 12th November 2025, ఈ నెల 12th వరకే ఉంది. సో తొందరగా అప్లై చేసుకోండి ఈ జాబ్స్కి. ఓకేనండి. ఆ సైట్కి వెళ్ళి అప్లై చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఒక వ్యాలిడ్ ఈమెయిల్, అలాగే మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్, అదే కాంటాక్ట్ డీటెయిల్స్కి వాళ్ళు మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూస్ కానీ ఏదన్నా మీకు ఇన్ఫర్మేషన్ వాటి ద్వారానే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేటెడ్ మే బీ నోటెడ్ ఫర్ ఆల్ ఫర్దర్ ఆర్ ఫ్యూచర్ కరస్పాండెన్సెస్. అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నది మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఫామ్ అయింది కాబట్టి అది ఫ్యూచర్ కరస్పాండెన్స్లో మీకు ఉపయోగపడుతుంది. ఓకేనండి. వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద ఎక్స్పీరియన్స్ సెక్షన్ మే బీ ఫిల్డ్ బై ద ఫస్ట్ ప్రొవైడింగ్ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ ఫాలో బై ద ప్రీవియస్ అంటే మీరు ప్రీవియస్గా ఏం చేశారన్నదే రాయాలి, అంటే పాతది కాకుండా. ఆల్ సచ్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి క్యాప్చర్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ అగేన్స్ట్ ద ఎక్స్పీరియన్స్. ఏ పెన్ పిక్చర్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ రిలవెంట్ టు ద పొజిషన్ అప్లైడ్ టు బి మస్ట్ రిటర్న్. అక్కడ కొంచెం స్పేస్ కూడా ఇచ్చాడు, దానిలో కొంచెం మీరు అంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించి కూడా రాయాలి ఏంటన్నది. ఓకేనండి. ఏ కాపీ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ హ్యాస్ మ్యాండేటరీ టు బి క్యారీడ్ వైల్ అపియరింగ్ ద వాకిన్ ఇంటర్వ్యూ. వాకిన్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసి ఉంటారు కాబట్టి అది కూడా మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మరి డాక్యుమెంట్స్ ఏమేమి క్యారీ చేయాలన్నది ఇక్కడ ఇచ్చేసాడండి. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన BEML రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నది అది తెచ్చుకోవాలి. ఐడెంటిటీ కార్డు ఒకటి తెచ్చుకోవాలి. అలాగే SSLC మార్క్స్ అంటే 10th, అలాగే 12th మార్క్స్ లిస్ట్ ఒకటి తెచ్చుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. PWD గ్రాండ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. BE BTech మార్క్ షీట్స్ తెచ్చుకోవాలి. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి ప్రొవిజనల్. అలాగే CGPA కన్వర్షన్ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా క్లియర్గా మీరు స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేశారన్నది కూడా క్లియర్గా ఉండాలి. అలాగే ఒక డీటెయిల్డ్ రెజ్యూమ్ ఉండాలి. 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండాలి. సో ఇవన్నీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్యారీ చేయాలంటే ఫస్ట్ మీరు BEML రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్లో చేసుకున్న తర్వాతే అక్కడ మీకు ఫామ్ జనరేట్ అయ్యింది ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు అది ప్రింట్అవుట్ తీసుకుని మిగతా సర్టిఫికేట్స్ని కూడా క్యారీ చేసుకుని మీరు ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకేనండి. సో ఇదండి ఈ జాబ్ అప్డేట్స్. మీరు ఎలిజిబిలిటీ కనుక ఉంటే కనుక ఈ జాబ్కి అప్లై చేసుకోండి.